వినాయక చవితి సిరీస్ పార్ట్ 2 20 రోజుల ముందే అడ్వాన్స్ గా మా వీధి పిల్లలు మట్టి గణపైను నా చేత సిద్ధం చేయించి మండపం మీద పెట్టేశారు. ఇంకా వినాయక విగ్రహం పెట్టడం ఆలస్యం వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లలంతా వినాయక చవితికి ఎలా రెడీ అవుతారో అలా ముచ్చటగా రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంకా మండపం మీద పెట్టిన గణపయ్యకు పిల్లలు దండాలు పెడుతూ పూలు చల్లుతూ హారతులు ఇస్తూ తప్పిట్లు కొడుతూ గుంజులు పెడుతూ 20 రోజుల ముందే మా వీధికి వినాయక చవితి కల వచ్చేసింది. ఇంకా కాసేపు వినాయక స్వామిని పూజించుకొని ముఖ్యమైన ఘట్టం ఊరేగింపుకు సిద్ధం అయిపోయారు. ఆడపిల్లలు వినాయక విగ్రహంను ఊరేగిస్తూ అల్లరి పిల్లలు తప్పిట్లు కొడుతూ టపాసులు కాలుస్తూ నాగిని డాన్స్ వేస్తూ చాలా వైభవంగా సంతోషంగా ఊరేగింపు చేశారు. ఏ వయసులో కూడా బోర్ కొట్టని ఒకే ఒక్క పండుగ వినాయక చవితి. ఇంకా ఊరేగింపు అయిపోయిన తర్వాత అందరూ పిల్లలంతా కలిసి జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో ఒక పక్క ఊరేగింపుని సంతోషంగా చేస్తూ మరో పక్క వినాయక స్వామి వెళ్ళిపోతున్నాడని బాధపడుతూ వినాయక స్వామిని బావిలో నిమజ్జనం చేసేశారు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వీధిలో వినాయక స్వామిని పెట్టాలంటే లక్షల లక్షల చందాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరిని పడితే వాళ్ళని చందాల్లో అడగాల్సిన అవసరం కూడా లేదు. వీధిలో ఉన్న బంధుమిత్రులు స్నేహితులతో కలిసి ఉన్నంతలో గ్రాండ్ గా జరిపిస్తే అదే ఆ వినాయక స్వామికి సంతోషం. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.